ఫ్రెండ్స్ మా ఊరికి అయితే ఇగో రకరకాల వినాయకుళ్ళు అయితే వచ్చేసారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మల్కాపూర్ చెరువు కాడికి అయితే వచ్చినాము. అయితే నేను మా ఆవిడకి తెలియకుండా తీసుకొచ్చిన ఎక్కడికి అని అన్నది, కానీ తనకు తెలియదు. ఇగో చెరువు చూడండి. ఆ రోజు ఎక్స్ప్లోర్ చేయలేదా మీకు? మల్కాపూర్ చెరువు అని మన వీడియోస్లో ఉంటుంది చూడండి. లొకేషన్ అయితే ఆసం ఉంది, కానీ చాలా బురద ఉంది. తొందర పోదాము వద్దు మంచిగా లేదు అంటుంది. చూడండి ఎంత బాగుంది. గ్రీనరీ అయితే వెనక దిక్కు చాలా బాగుంది. ఇగో ఇటు పక్కన అయితే చెరువు ఉంది, పెద్ద చెరువు, చాలా బాగుంది చెరువు అయితే. ఇంకో ఇటు వెళ్తే ఇక చాలా బురద ఉంది. మేము వచ్చింది ఇటు దిక్కు, ఈ సైడ్ నుంచి వచ్చినాము. ఇక్కడ కొంచెమే బురద ఉన్నది, మెల్లగా తప్పించుకొని వచ్చినాం ఎట్నో తీరు. ఇప్పుడైతే ఇక వెళ్ళిపోతున్నాం ఇంటికి. బండి స్టాండ్ అదేంటిది కిక్ రాడు కిందికి పోతుంది, ఖరాబ్ అయింది. దానికి తాడేసి కట్టినా. ఇక పోతున్నాం ఇంటికి. చూడండి ఫ్రెండ్స్, ముందటనైతే చాలా బురద ఉన్నది. ఇప్పుడైతే ఎట్నో తీరు తప్పించుకొని పోవాలి. అప్పుడైతే ఒక పక్కకైతే పోయింది బండి. అదిగో చూడండి, గట్టు ముందట చూపెట్టు. దిగల్లా బురదలు ఎందుకు దిగుతావు? అయ్యో మమ్మీ డాడీ కాళ్ళు మొత్తం బురదైనాయి. ఏం చేద్దాం? ఏమైందని తుడతా. గాడున్నాయి ఇక్కడ కాదు, అక్కడ ఉన్నాయి. ముందు అంటే తప్పించుకోండి ఫస్ట్. ఉన్నాయి నువ్వు వీడియో మంచిగా ఇస్తాను అసలు. అవగాడున్నాయి, అక్కడ ఉన్నాయి నీళ్ళు ఫ్రెండ్స్. అందులో కాళ్ళు కడుక్కుంటా మొత్తం బురద అయినాయి. కాళ్ళు అటు ఇటు ఆగలేదు నీళ్ళల్లో, బురదలా. చూడండి బాగానే బురద అండి, దులుపుతాను. ఇప్పుడు అంటే ఏం చెప్తా, ఇటు అంటే ఇటు కూడా అంటే అర్థనంగా తీసుకొస్తే ఇటు వేరే కాడంట, గీడంట పెండ నీళ్ళంట. పెండ మంచిది, యాంటీబయాటిక్. మంచిగా తీసినావు అసలు. రోడ్డుకి వెళ్ళాలి మేము ఇట్లానే వచ్చినాం. ఇటు మెయిన్ రోడ్డు ఉంటుంది. మా ఇంటి రోడ్డు ఇటే. దేవుడా ఎట్లా పోవాలి? మా ఆయన కష్టం చూడండి. రాగానే అక్కడ చెప్పండి, పోలీసులు అయితే ఉన్నారు. ఇప్పుడు ఎట్లనో ఏమో మరి, ఫోటోలు తీస్తారో తెలియదు. హెల్మెట్ లేదు, అన్నీ ఉన్నాయి కానీ ఇక చూడాలి. ఇక పోతాను వాడ పోతా అంటే మరి ఏమంటారో ఏమో చూడాలి. ఫోటో తీస్తారో ఆపుతారో హెల్మెట్ లేదని. ఓకే తీసుకో. ఆనందమెంత గొప్ప
అదేంటిదో చెప్పవా దాన్ని చూపెట్టినామని? నాకు తెలియదు. చెప్పు. అది అది మిలిటరీ వాళ్ళే కానీ కొంచెం అది వేరే కంపెనీ వాళ్ళు అన్నట్టు. వాళ్ళ అందులో బిఎస్ఎఫ్ ఏదో ఏదో అంటారు కదా, సంథింగ్ కుక్క పిల్లలు చూడండి మొత్తం కిందికే తీస్తున్నట్టున్నావు. కాదు, అది జరిగింది. ఇట్లా తిత్తలేవు వాళ్ళు ఎవరు చూడరు. దగ్గర కిందికి అన్నది ఓకే. అట్లా పెట్టింది స్ట్రైట్గా పెట్టు దాన్ని. ఇది చూపెట్టు, ఇది చెప్తా. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఇది. అది రామగుండం మండలం, పెద్దపల్లి జిల్లా, గోదావరి కని, మా వాడ మార్కండేయ కాలనీ. ఇప్పుడు అయితే ఇక మొత్తానికి అయితే మల్కాపూర్ చెరువు కొంచెం అయితే చూపెట్టిన మా ఆవిడకు మంచిగా అనిపించింది. కానీ బురద ఉన్నది కాబట్టి మంచిగా అనిపించదు. బురదల కాళ్ళన్నీ దిగవాడు, బండి దిగవాడు. అంతే ఉంటుంది. ఇంకా గట్టిది కొనాలి స్టిక్స్. ఇది ఆఫీసర్స్ బంగ్లా, డిఎస్పి ఆఫీస్ అన్నట్టు. అది ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది రోడ్డుకే. మనము ఆపోజిట్ వెళ్తున్నాము, ఎందుకంటే ఇటే మనం వెళ్ళే రూట్ కాబట్టి దగ్గర రూట్ అన్నట్టు. కొంచెము ఇక రాంగ్ రూట్ వెళ్తున్నాము. ఎవరన్నా గుద్దినా కానీ మాకే అవుతుంది, మేమే పెట్టాలి. గుడులు కనబడ్డాయా? మైసమ్మ గుడి ఇక్కడనే, మేము మొన్న కొబ్బరికాయ కొట్టింది ఇక్కడనే ఫ్రెండ్స్. ఇదే శారదా నగర్. నేను నీళ్ళు తెస్తా చూడండి, వాటర్ తెస్తా క్యాన్లా. అంటే మా ఇంటి సైడ్ నుంచి అట్లా అని సందులలో నుంచి వస్తా అన్నట్టు. ఇట్లా మెయిన్ రోడ్ నుంచి రాను, అటు దగ్గర అన్నట్టు. ఇట్లా మెయిన్ రోడ్ నుంచి అయితే చుట్టూరా తిరిగి ఒక 1.5 కిలోమీటర్ అయితే అచ్చుడు అవుతుంది. అట్లా అయితే తక్కువ అయిపోతుంది, 1/2 కిలోమీటర్ల. ఇటు ఇంకో పెట్రోల్ బంక్ వెళ్తాను, అక్కడ మున్సిపల్ ఆఫీస్ అని చెప్పినా కదా. బస్ స్టాండ్ ఇటే, మున్సిపల్ ఆఫీస్ ఇటే, ఇది మెయిన్ రోడ్ అన్నట్టు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, లోపలికి ఉంటుంది, కనబడది. ఇదేమో సబ్ స్టేషన్ ఒకటి.
ఇక్కడ వినాయకులు అయితే ఉన్నారు, వాటిని చూపించే దేవుళ్ళని చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. సైడ్ కాకపోతే ఏం కదా, తొందర వస్తావా? ఫ్రెండ్స్, మన గణేష్ పండుగ వస్తుంది కదా, వినాయకులు అయితే మంచి మంచి వినాయకులు అయితే వచ్చారు. చూడండి మా ఊరికి పెట్రోల్ బంక్ దగ్గర ఇది మస్తు వినాయకులు అయితే ఉన్నారు. లోపల చాలామంది కొనడానికి అయితే వస్తాను. గోమాతతో మంచిగా ఉన్నాడు వినాయకుడు అయితే, ఆసం ఉన్నాడు. వినాయకుడు అయితే ఇంకా సూపర్ ఉన్నాడు. చూడండి, మీయేనా? మీదే కొనడానికి వచ్చిందా? ఇక చూడండి, వినాయకులు అయితే ఆసంగా ఉన్నారు. అటు ఇటు మీకు ఎంత మంచిగా కనబడుతుందని చూడండి. కృష్ణుడు ఉన్నాడు వినాయకుడు వెనకాల, నేనున్నాను సపోర్ట్ నీకు అంటూ. చాలా రకరకాల వినాయకులు అయితే వచ్చేసారు ఈసారి. చిన్న వినాయకులు కూడా ఉన్నారు చూడండి. ఒక్కొక్క వినాయకుడిని చూపించాలనిపిస్తుంది, కానీ మనకు టైం లేదు. భార్య బయట నిల్చుంది. అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రథంతోనైతున్నాడు, ఆవు రథము వినాయకుడు. ఫస్ట్ ఈ రోజు చూపిస్తా, తర్వాత ఆ రోజు చూపిస్తా. ఈ వినాయకుడు అయితే సూపర్ ఉన్నాడు. ఇది మన గోదావరికంలో పెట్రోల్ బంక్ దగ్గర ఫ్రెండ్స్.
మున్సిపల్ ఆఫీస్ దగ్గర చాలా వినాయకులు అయితే వచ్చేసారు, తయారు చేస్తున్నారు. అటు అవతల తయారు చేస్తున్నారు అనుకుంటా, ఆ సౌండ్ అదే. చూడండి చూడండి ఫ్రెండ్స్కి వినాయకుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు. అందులో కూడా ఉన్నాయి. కాళ్ళు నొత్తలేదా? కాళ్ళు నొత్తలేదా? ఎందుకు వద్దు. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, అటుపక్కకు ఇప్పుడు చూపెట్టింది, ఇటు కూడా చాలా వినాయకులు ఉన్నారు. చిన్న వినాయకుడా? చిన్న వినాయకులను చూపెట్టమంటాను మా ఆవిడ. దుర్గామాత కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ మా ఊరికి అయితే ఇగో రకరకాల వినాయకుళ్ళు అయితే వచ్చేసారు చూడండి. జై జై గణేష, జై కొడతా గణేష, జయములు బుజ్జి గణేష, గణేష గణపతి. చాలా గణపతులు అయితే ఉన్నారు చూడండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ అయితే ఇక ముగిస్తున్నాను. వెళ్దామా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.